రవీంద్రని జైలుకు పంపించలేదా ఒక హత్య కేసులో? మీరు ఒక చిన్న విషయం చెప్తా. నా గుండెకాయ లాంటి మనిషిని చంపేశారు. అంటే ఎన్నో ఏళ్ళగా మా నాన్నకాడి నుంచి నా దగ్గర వరకు, అంటే మళ్ళీ నా కొడుకుతో విపరీతంగా ప్రాణం ఇచ్చి, అంటే మత్స్యకారి కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళని 100 మాటలు మాట్లాడారు. ఎరా మీరు కాపులకు పుట్టారా అని మాట్లాడేవాళ్ళు మత్స్యకారులు. చాలా కట్టడి ఎక్కువ మాకు మత్స్యకారుల గ్రామాల్లో. అయినా సరే వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. ప్రాణం పోయినా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అంత మంచి మనిషిని చంపేశారే, ఇది చేయలేని పరిస్థితి. నా రాజకీయం కోసం అతను ఏదో ఒక రకంగా అంటే పైనుంచి వాడుకుని తీసేద్దామంటే తీసేయలేని పరిస్థితి, చేసిన పరిస్థితి. నేనేమన్నా ఒకటే అనుకుంటా సార్, ఎదుర్కొంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. నాకు తెలీదా కేసులో ముద్దాయి అయితే సానుభూతి, జైల్లోకి వెళ్తే సానుభూతి వస్తుంది? నాకు తెలీదా? నేను పిచ్చోడినా? రాజకీయాలు నాకు తెలీదా? ఎవడన్నా తెలిసి ఎవడన్నా శత్రువుని తప్పుడు కేసులో ఇరికిచ్చి జైల్లో పెడితే ఏమవుతారో తెలీదా? చంద్రబాబు నాయుడు గారితో ప్రాణం ఒకటే. ఒకవేళ నిజంగానే నా సాఫ్ట్వేర్ ఉంది, జగన్ గారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను, ఇంట్లో పడుకుంటాను. నాకెందుకు అంత అవసరం? అంత వ్యభిచారం చేయాల్సినట్టు ఒక వేసిగానే ఘోరంగా రాజకీయాల్లో బతకాల్సిన అవసరమే ఉంది.